సార్ మనం 2026 సంవత్సరంలోకి వచ్చాం కదా. 2025 సంవత్సరంలో కూటమి పరిపాలన ఎలా అనిపించింది? చాలా బాగుంది. అంటే ఏ విషయాలు బాగా ప్రధానంగా చెప్పాలి? ముఖ్యంగా లక్షలకి కార్పణం తావు లేకుండా శాంతియుతంగా పరిపాలిస్తున్నారు. గతంలో అందరూ భయపడేవారు, రోడ్డుకి మాట్లాడితే భయపడేవారు. ఆ పరిస్థితి లేదు. అధినాయకుడు కూడా ఎవరైనా తప్పు చేస్తే కూడా చేయడం తప్పు అంటున్నాడు తప్ప ప్రోత్సహించట్లేదు. గతంలో అలా ఉండేది కాదు. ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమం జరుగుతుంది, అందరూ సుఖంగా ఉన్నారు. అయితే కొన్ని చిన్న చిన్న లోపాలు జరుగుతాయి, అది ఎక్కడైనా ఉంటుంది. మీరు గమనించిన లోపాలంటే సహజంగా చిన్న ఇప్పుడు రెవెన్యూ ఉంది, కొంచెం దాంట్లో ఇబ్బందులు ఉంటాయి. అట్లాగే కొన్ని ఆఫీసుల్లో కొంచెం చిన్న వాళ్ళు ఇది మనం అలవాటు చేసిన వ్యవస్థే కాబట్టి కొంత ఇబ్బందులు ఉంటాయి తప్ప ఓవరాల్ గా అంతా బాగానే ఉంది, ఇబ్బంది లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఉన్న ఇబ్బందులు ఆ స్థాయి ఇబ్బందులు ఇప్పుడు ఉన్నాయండి? ఇప్పుడు లేవు. అప్పుడు వేరు ఇప్పుడు వేరు, దానికి డిఫరెంట్ అనమాట. అది వేరు, అదేం లేదు, చాలా బాగుంది. జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రతిసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయిపోయాడు, చంద్రబాబు నాయుడు పథకాలు ఇవ్వట్లేదు, చంద్రబాబు నాయుడు వల్ల అది సహజమేగా. ఇప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు పేరు అక్కడ చాలా బ్రహ్మాండం చేసి అంటే కానీ మాట కూడా ఏంటాడు, నీవే ఉన్నావు, నీకు వ్యతిరేకస్తులు ఏమంటాడు, నువ్వు మంచివాడు అంటాడా? అది ఎక్కడైనా ఉంటుంది కదా. వ్యతిరేకం అనేది ఉన్నప్పుడు అలాగే అంటారు వాళ్ళు. అన్నిట్లో ఫెయిల్ అయ్యారు, అన్నిట్లో దెబ్బతిన్నారు, అది ఇది అంటారు. ఇవాళ రోడ్డు చూసుకోండి, మారుమూల గ్రామాల్లో కూడా నెంబర్ 1 రోడ్లు వేస్తున్నారు. విజయవాడలో కర్నూలులో చూసుకుంటే దాదాపు ఇవాళ మట్టి రోడ్ లేదు. చాలా ఊళ్ళలోకి వెళ్తే పల్లెటూరులో కూడా బ్రహ్మాండ రోడ్లు వేస్తున్నారు. డెవలప్ లేదని మనం అనుకోవడం కాదు, పోయి చూడాలి. రోడ్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రోడ్లు పరిస్థితి ఏంటి, ఇప్పుడు పరిస్థితి? అది నేను అడగాల్సిన పని ఎవరైనా చెప్తారు. అది సామాన్యుడు కూడా చెప్తారు దాని గురించి. అసలు ఏ రోడ్లు ఎట్లా ఉన్నాయో అప్పుడు ఎట్లా అన్ని ఉదాహరణ కొన్ని రోడ్డు చెప్పాలని మాకు తెలుసు, తిరుగుతున్నాము. అలాగే ఉంటుంది అనమాట, ఇబ్బంది లేదు, చాలా బాగుంది. జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ కానీ ప్రధానంగా లోకేష్ రెడ్ బుక్ అమలు చేస్తా ఉన్నాడు, లోకేష్ కక్ష సాధింపు రాజకీయాలు చేస్తా ఉన్నాడు అని చెప్పి అదే పనిగా అలా చేస్తే అసలు ఇలాగ ఉండేది కాదు. అసలు కూడా మా కార్యకర్తలు పెద్దవాళ్ళ మాటలు అనుసరించి వాళ్ళు ఏం చెబుతాను ఫాలో అప్ అవుతూ ఎక్కడ కూడా వివాదం లేకపోతే నిన్న కూడా ఎక్కడ ఓళ్ళలో చూస్తే వైసీపీ వాళ్ళు కొట్టిన సందర్భాలు పేపర్లు చూసాం మనం. అలాగ అనుకున్నట్టయితే వీళ్ళు ఎక్కడ కూడా కక్షలకి కార్పణ తావులేదు. లోకేష్ రెడ్ బుక్ అంటే అప్పుడు జరిగినటువంటి సన్నివేశాలు కొన్ని గుర్తుపెట్టుకుని ఆయన దాన్ని ఫాలోఅప్ చేసుకోవడానికి పెట్టుకున్నాడు తప్ప ప్రతి వాళ్ళ మీద లోకేష్ రెడ్ బుక్ అనేది కాదు. అసలు అది కొంతవరకు పరిమితం, అసలు అది లేదు. అలాంటిది ఇవాళ కూడా మీరు గమనిస్తే కొన్ని విలేజ్లో వాళ్ళే డామినేట్ చేసి వాళ్ళే కొట్టేస్తున్నారు. అంటే మా అధినాయకుడు ఏమంటే మీరు ఏం చేసినా సరే మీరు ఏం అనొద్దు, అలా కనబట్టే కదా వాళ్ళని ఇబ్బంది పెట్టి జనం వాళ్ళని పరిమితం చేశారు. అదే పందాలు వస్తే మనం కూడా అలాగే అంటారు. అది వద్దు మనకు అసలు అని చెప్పేసి శాంతియుతంగా వెళ్ళమంటాడు. కాబట్టి ఇప్పుడు కూడా వీళ్ళే కొన్నిసార్లు ఆధిపత్యం వాళ్ళు వహిస్తున్నా వీళ్ళు దానికి పర్లేదు మనం అలాగ ఉండాల్సిన నాయకుడు మాట నేను అనుకుంటున్నారు తప్ప ఎక్కడ కూడా వీళ్ళు వేషాలు పోవట్లేదు, కక్షల కడమ పోవట్లేదు. బాబా గారు, మనం 2026 సంవత్సరంలోకి వచ్చాం కదా. 2025 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కానీ కూటమి ప్రభుత్వం కానీ ఎలా అనిపించింది? బాగానే ఉంది, ప్రతి విషయంలో అన్నిటిలో బాగానే ఉంది. అంటే చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయిపోయాడు, సూపర్ 6 అమలు కావట్లేదు, చంద్రబాబు నాయుడు అమలు కావట్లేదు, అమలు అవుతున్నాయి కానీ ఒక్కొక్కటి అన్ని చేసుకుంటూ వస్తున్నాడు కదా. దీపం పథకం చేస్తున్నాడు, ఫ్రీ బస్సు కానీ ఈ అమ్మ ఒడి కానీ అన్ని చేస్తున్నాడుగా. చేయింది ఏముంది, నెలకు 1500 ఇస్తానన్నాడుగా, అదొక్కటి ఉంది. అది నిదానం చేసుకుంటూ వస్తాడు అంతే. మీకు పథకాలు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు బాగా అందినాయా, ఇప్పుడు బాగా అందుతా ఉన్నాయా? మాకు అప్పుడైతే ఏం రాలేదు, ఇప్పుడైతే వస్తున్నాయి. దీపం పథకం కానీ ఫీజు రిమండ్స్ కానీ. ఎందుకని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుకి పరిపాలన చేత కావట్లేదు? తిరిగి చేత కాకనే పోయింది. ఒకసారి సీఎం అన్నాడు, ఒకసారి తోటే పోయిండు, మళ్ళీ ఆడికి వస్తాడు రాడు అంతే. 2027లో పాదయాత్ర చేస్తాను, పాదయాత్ర వాడు తలకాయ యాత్ర చేసినా వాడైతే రాలేడు. వాడు జన్మలో ముఖ్యమంత్రి కాలేడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి పాదయాత్ర చేసి చంద్రబాబు నాయుడు మోసాలు చేస్తా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు పరిచయ నాయకుడిగానే సరిగ్గా చేయట్లేదు. మళ్ళీ ముఖ్యమంత్రి ఆయన ఒరగబెట్టేది ఏంది, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒరగబెట్టింది ఏంది, ఇప్పుడు కాక ఒరగబెట్టబోయేది ఏంది? ప్రతిపక్ష నాయకుడిగానే అసెంబ్లీకి పోవట్లే. అసెంబ్లీకి పోయినోడు వాడేమి ప్రతిపక్ష నాయకుడు, వాడు మళ్ళీ ఏమవుతాడు? ఎందుకు ప్రజలందరూ జగనే కావాలనుకుంటున్నారు? ఎవరేమనుకోవట్లే, 90% అసలు అనుకోవట్లే. వాడు రాకూడదు, చనిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఈ పథకాలు అచ్చం టీడీపీ వాళ్ళకి జనసేన వాళ్ళకి ఏం లేదు. మా ఊరి విషయంలో తీసుకుంటే పక్కాగా అందరికి వస్తున్నాయి. పెన్షన్ల కానించి పథకాలు కానీ ప్రతి ఒక్కటి మనము ఇచ్చేవి కరెక్ట్గా ఇవ్వాలి. మన ప్రూఫ్స్ ఇస్తే ఏ పథకాలైనా అందరికి వస్తున్నాయి. ప్రూఫ్స్ అయిన వాళ్ళకి ఈ పట్టలేదు ఆ పట్టలేదు, ఎవరికైనా రావట్లేదు, ఆగిపోతున్నాయి. మన ప్రూఫ్స్ ఇస్తే పథకాలు మాత్రం కంపల్సరీగా వస్తున్నాయి. అన్న, మనం 2026 సంవత్సరంలోకి వచ్చాం కదా. 2025 సంవత్సరంలో ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి పరిపాలన, కూటమి ప్రభుత్వం ఎలా అనిపించింది? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా బాగుంది. పబ్లిక్ స్వేచ్ఛ ఎక్కువైపోయింది. ఒకప్పుడు ఆంధ్రాకి రావాలంటే భయపడే స్థితి ఉంది. ఆంధ్ర నుంచి చాలా మంది వలసలు వెళ్ళి బయటకు పోయిన వాళ్ళు బయటకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. తిరిగి వాళ్ళందరూ గూటికి చేరుకుంటున్నారు. ఎంతో స్వేచ్ఛ అనేది ఉండి అందరు రాగలుగుతున్నారు. ప్రతి సామాన్యుడికి కూడా మంచి లైఫ్ ఉంది, ఫ్యూచర్ ఉంది అనేది బాగా అందరి భావన. మా భావన కూడా అంతేను. అది ఇంకా చాలా చక్కగా ఉంది, పరిపాలన చాలా చక్కగా ఉంది. ఇంకా
ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇది అన్ని ఉమ్మడంతా ఉండటంలో అన్ని కలిసిపోయి ఉంటున్నారు కనుక మనకి రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనకు వచ్చిన 2 సంవత్సరాలు కొంత మార్పు కనిపిస్తూ ఉంది. ఇంకా ముందు రాగల 3 సంవత్సరాల్లో ఇంకెంతో అద్భుతంగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మన రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలబెట్టాలని, దేశంలోనే ప్రథమ నిలబెట్టాలని చంద్రబాబు నాయుడు సంకల్పం చాలా గట్టిది. దాని ఎదురు ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఇటు బీజేపీ తరఫున కానీ ఉన్న వాళ్ళంతా సహకరిస్తున్నారు. మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కన్ఫర్మ్. 2025లో కూటమి ప్రభుత్వం చేసిన పనుల్లో మీకు బాగా నచ్చిన పని అంటే ఏంటి? బాగా నచ్చిన పని అంటే పథకాలు నీట్గా అమలు చేస్తున్నారు, ఉన్నది కరెక్ట్ గా ఉంది. ఒకప్పుడు లోకేష్ బాబు నుంచి ఏదో అనుకున్నారు, లోకేష్ బాబు చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నాడు. ప్రతి వాళ్ళని కలుపుకొని పోతున్నారు. వాళ్ళ మాదిరి హెరాస్మెంట్ ఇది ఆడబడ్డ వాళ్ళని రివర్స్ చేసి బ్లాక్ మెయిల్ చేసి పెట్టి ఆ స్థితి ఇక్కడ లేదు. స్వేచ్ఛ పెరిగింది, మంచి లైఫ్ ఉంది, పథకాలు బాగున్నాయి, అన్ని బాగున్నాయి. రోడ్లు కూడా అన్ని డెవలప్ అవుతున్నాయి. రాష్ట్రం అభివృద్ధి ఫస్ట్ ప్రధానంగా కమ్యూనికేషన్స్, రోడ్లు ఇవే ఇంపార్టెంట్. అవన్నీ ఇప్పుడు చాలా బాగా చేస్తున్నారు. ఒకప్పుడు మన విజయవాడలో అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఫస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ బ్రహ్మాండమైన గవర్నమెంట్, గన్నవరం ఎయిర్పోర్ట్ మొత్తం పడే స్టేజ్కి వచ్చిందంటే అర్థం చేసుకోండి ఏ స్థాయికి వెళ్ళిందో. అటువంటిది మళ్ళీ రీఓపెన్ అయింది, చాలా బాగా చేస్తున్నారు. ఇది కానీ భోగాపురం కానీ ఇతర అన్ని ఎయిర్పోర్ట్లు బాగా చేస్తున్నారు. రాష్ట్ర స్థాయి మన దేశంలో ఎంతో ముందుకు వెళ్ళిపోతా ఉంది. మన స్థాయి కూడా తీవ్రంగా. బాబాయ్ గారు, మనం 2026లోకి వచ్చాం కదా, 2025వ సంవత్సరంలో కూటమి పరిపాలన కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కానీ ఎలా అనిపించింది? బాగుంది. సూపర్ సిక్సర్ అన్ని అమలు పరుచుతుండు, బాగానే చేస్తున్న పరిపాలన బాగా ఉంది. మనకి మళ్ళా కూడా రావాలని ఆశిస్తున్నాం. సూపర్ 6 అండ్ మీకేమేమి అందాయి 2020? మాకు మా నాన్నగారికి పింఛన్ అందింది, మా పిల్లగాళ్ళకి వందనం అందింది, వ్యవసాయ అన్నదాత సుఖీభవ, అన్ని విధాలుగా ప్రభుత్వం బాగుంది. అన్ని మళ్ళా కూడా ఈ ప్రభుత్వం. మరి వైసీపీ వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఆ నాయకులు కానీ అసలు సూపర్ 6 ఏవి అమలు కావట్లేదు, ప్రజలకు అందట్లేదు అంటున్నారు. అపోహ మాత్రమే. ఎవరైనా అర్హత లేనోళ్ళు అందకపోవచ్చు కానీ అన్ని విధాలుగా చేరుతున్నాయి. ప్రభుత్వ పథకాలు అందరికి కూడా 100% చేరుతున్నాయి. ఎవరో అర్హత లేని వాళ్ళు కొన్ని ఎక్కువ వ్యవసాయ పరంగా పొలం కానీ ఏదన్నా ఎక్కువ ఆస్తులు ఉండే వాళ్ళకి ఏమైనా చెందలేదే అన్ని విధాలుగా చెందుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే 2026లో కానీ 2026 చివరిలో కానీ 2027లో కానీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాదయాత్ర చేస్తాను, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాను అంటున్నాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? అవకాశం అంటే లేదండి. అతనికి రైతుల్లో ప్రభుత్వ బుక్కుల మీద ఆయన ముద్ర వేసుకోవటం వల్ల ఆ వ్యతిరేకత రైతుల్లో బాగా తీవ్రమైన ఆందోళనగా ఉండరు. మళ్ళా వస్తే కూడా ఇలాంటి ఏమైనా ఒడిదుడుకులు చేస్తారేమని కూడా జనాలకి వ్యతిరేకత ఉంది. అన్న, మనం 2026లోకి వచ్చాం కదా, 2025వ సంవత్సరంలో కూటమి పరిపాలన ఎలా అనిపించింది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎలా పనిచేశారు? ఓకేనండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఓవరాల్ గా స్టేట్ కి ఒక ప్రశాంతత అయితే ముందు తీసుకొచ్చారండి. అది ఎలాగంటే మనకంటూ ఒకటి రాజధాని అనేది లేకుండా మనం తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత మనకంటూ ప్రతి మనిషి కూడా ఏంటంటే అండి, ఒక కుటుంబానికి ఒక నీడ, ఒక ఇల్లు కావాలనుకుంటాం. ఎందుకంటే ఎన్ని పనులు చేసుకొని వచ్చినా మనకంటూ మనం ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవడానికైనా కానీ, ప్లస్ మనం ఆ ఇంట్లో ఉంటుకుంటూ మనం ఏదో ఒక పనులు చేసుకొని జీవనం గడుపుకోవడానికంటూ మనకు ఒక ఇల్లు కావాలి. అలాంటి యొక్క ఇది మనకి ఏ నీడ లేకుండా ఉన్నాం. అలాగే 2014 నుంచి 25 వరకు చూసుకుంటూ వచ్చినా కానీ మనకి రాజధాని గురించి ఏమీ లేదు. 14 నుంచి రాజధానికి ప్రపోజల్ అమరావతి అని చెప్పేసి మనకి మన ఆంధ్రప్రదేశ్ కి చెప్పారండి. దాన్ని అమరావతిని కొంతవరకు చంద్రబాబు గారు ఉన్న టైంలో 14 నుంచి 19 వరకు ఆయన పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. అమరావతి ప్రతిపక్షంలో అప్పుడు ఆ రోజున ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆమోదం తెలిపారండి. అమరావతి అయితే మాకు ఓకే, అమరావతిలోనే నేను ఇల్లు కట్టుకున్నాను, ఇంకా చంద్రబాబు గారికి అమరావతి లేదు అనే విషయాన్ని ఆయన గారే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. దానికి మనం ఆ రోజున కూడా మనం ఓకే నిజమే కావాలా, ప్రతిపక్షంలో విమర్శించేవాడు నిజంగా అమరావతిని 2019 నుంచి 2025 వరకు భూస్థాపితం చేశారండి. అవి పందులు తిరిగేవని చెప్పేశారు. కరకంచి చెట్లు, తొప్పులు అసలు అవి వ్యభిచార గృహాలుగా తయారు చేశారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కదండి. అలాంటి ప్రచారాలు చేశారు. కానీ అవి ఏవి కాదు అని నేను చెప్పేసి సీడీ యాక్సెస్ రోడ్ ఆ రోజుల్లోనే 2014 నుంచి 2019 పరిపాలనలోనే చంద్రబాబు గారు చాలా వరకు 90% వరకు సీడీ యాక్సెస్ రోడ్ కంప్లీట్ చేశారు. పరిపాలన ఆ రోజునే తాత్కాలిక శాసనసభలు కానీ అన్ని అసెంబ్లీని కానీ అన్నింటినీ రెడీ చేశారు. పరిపాలన అమరావతి నుంచే 14 నుంచి 19 వరకు కొనసాగించారు. ఇప్పుడు ఆ రోజున చంద్రబాబు గారు ఏదైతే పరిపాలన కొనసాగించారో ఆ యొక్క అసెంబ్లీలోనే కదండి వీళ్ళందరూ 19 నుంచి 25 వరకు పరిపాలన సాగించింది. మరి ఆ రోజున అసలు అమరావతి లేదని అన్న వాళ్ళు ఆయన గారు పరిపాలన రెడీ చేసిన దానిలోనే ఉండే కదా పరిపాలన సాగించింది. అలాగా మనకంటూ ఒక అమరావతిని రాజధానిగా చేసుకొని మన స్టేట్కు ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చి యువత కోసం ఏదైతే ఐటీ ఉద్యోగాలు కానీ, లేదంటే డిఎస్సి కానీ, కానిస్టేబుల్ ఉద్యోగాలు కానీ, లేదంటే ఇతర ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ఇలాంటి అభివృద్ధి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ ఏంటి? లోకేష్ గారు అయితే అండి మొన్న అన్నమాట ప్రకారంగా డిఎస్సిలో చక్కగా అనుకున్నంత చాలా
అన్న మనం 2026 సంవత్సరంలోకి వచ్చాం కదా, 2025 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కానీ ఎలా అనిపించింది? బ్రహ్మాండంగా ఉందండి. ముఖ్యంగా రైతు పక్షపాతిగా ఈ కూటమి ప్రభుత్వం అనేది నిర్మితమై ఉంది. ఎందుకంటే వాళ్ళ రాజధాని పోతే మన రాజధాని గ్రామాల్లో అమరావతి మండలం కావచ్చు, తులుంపు మండలం కావచ్చు, తాడికొండ మండలం కావచ్చు, ఏదైతే చంద్రపేటకు ఉన్నటువంటి రాజధానిగా ఎంపిక చేసి ఏ రకంగా అయితే 2014-19 ముందు ఏ రకంగా డెవలప్ చేశారో దాని తర్వాత వచ్చిన గవర్నమెంట్ మనం చూసాం. దాన్ని ఏ రకంగా విధ్వంస పాలన సృష్టించారు. కానీ మళ్ళీ వాటన్ని ఒడిదుడుకుని తట్టుకొని వాటిని దాటుకొని మళ్ళీ ఇవాళ 80% దాకా ఇంకొక 4-5 నెలలు 80% దాకా పూర్తిగా వస్తుంది. రోడ్ల నిర్మాణం కావచ్చు, బిల్డింగ్ నిర్మాణం కావచ్చు, రాజధాని నిర్మాణాలు ఏమైనా. అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద కూడా రైతు పక్షపాతికి చంద్రబాబు నాయుడు నిలబడతారు. ఎందుకంటే కరువు వచ్చినప్పుడు కానీ అధిక వర్షాలు కావచ్చు, అనావృష్టి కావచ్చు, అతివృష్టి కావచ్చు, అందరికీ అన్ని విధాలుగా రైతులందరికీ ఎంతో తోడ్పడించినటువంటి గవర్నమెంట్ ఇది. అదేవిధంగా ముఖ్యంగా మరి మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పుకోవాలి. పార్టీలకు అతీతంగా ఆయన కూడా ఈ కూటమి ప్రభుత్వ నిర్మాణంలో భాగస్వామైనందుకు ఆయన మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా నారా లోకేష్ గారు యువకులకి ఎంతో విధంగా మరి వాళ్ళ గూగుల్ కావచ్చు ఎన్నో కొత్త కంపెనీలు వైజాగ్ తీసుకొచ్చి, అదే రాజధానిలో కూడా రాబోయే రోజుల్లో క్వాంటమ్ వ్యాలీ పెట్టి ఏదైతే ఐటీ చదువుకున్నటువంటి బీటెక్ చేసిన స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్లు ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా ఈ గవర్నమెంట్ బాగా పనిచేస్తుంది. వాళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ సూపర్ 6లో మీకు కానీ మీకు సంబంధించిన వాళ్ళకి కానీ ఎన్ని పథకాలు వస్తూ ఉన్నాయి? సూపర్ 6లో 3 తీసుకున్నాం. ముఖ్యంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం జరుగుతూనే ఉంది. మరి అదేవిధంగా గ్యాస్ సిలిండర్ దీపం పథకంలో అది జరుగుతూనే ఉంది. అమౌంట్ ప్రకారం నగదు బదిలీ జరుగుతూనే ఉంది అందరి అకౌంట్లో. మరి అదేవిధంగా పెన్షన్ 6,000 చేశారు. అందరికీ సమన్యాయంగా ఎక్కడ నిర్మోహమాటంగా నిష్పక్షపాతంగా అందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి 6,000 రూపాయల పెన్షన్ కావచ్చు, 15,000 రూపాయల పెన్షన్ కావచ్చు, 4,000 రూపాయల పెన్షన్ కావచ్చు బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలకే వస్తూ ఉన్నాయి, మొత్తానికి వస్తూ ఉన్నాయి. లేదు, మీరు ఎక్కడ గవర్నమెంట్ లో ఎక్కడ ఏ గ్రామంలో అయిందరి అపోజిషన్ పార్టీలో అయిందరి వెళ్ళమనండి. ఏ గ్రామానికి అయిందరి ఒక 100% 100 మంది పీపుల్ తీసుకోమనండి. ఎక్కడైనా ఒక్క మనిషి అయిందరే మేము అపోజిషన్ పార్టీకి మాకు సంక్షేమ పథకం అందలేదని చెప్తే దానికి బాధ్యత ఈ గవర్నమెంట్ బాధ్యత వహిస్తుంది. ఇబ్బంది ఏం లేదు దాంట్లో. అన్న ఇప్పుడు మనం 2026లోకి వచ్చాం కదా, 2025 సంవత్సరం అంతా కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కదా, ఏంటి 2025 సంవత్సరంలో కూటమి పరిపాలన ఎలా అనిపించింది? నెంబర్ 1గా ఉందన్న. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం నెంబర్ 1 జరుగుతుంది. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అందువల్ల కాబట్టి కూటమి ప్రభుత్వం బాగుంది. ముందు రాబోయే రోజుల్లో కూడా 2029 కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని మా ఆశ. జగన్మోహన్ రెడ్డి నేను ముఖ్యమంత్రి అవుతాను, చంద్రబాబుకి పరిపాలించడం చేత కావట్లేదు, ఆయన ఫెయిల్ అయిపోయాడు. అవన్నీ బూటకమన్న. చేసిన దాడులు గాని అక్రమాలు గాని చాలా ఇబ్బందులు పెట్టాడు ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి. అందువల్ల ప్రజలు కూడా గుణపాఠం చెప్పారు. ఈసారి ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని మా ఆశ. అన్న ప్రజెంట్ మనం 2026 సంవత్సరంలోకి వచ్చాం. 2025 సంవత్సరం అంతా కూడా ఆ కూటమి ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? 2025 సంవత్సరంలో రాష్ట్రానికి కానీ లేదంటే రాష్ట్ర అభివృద్ధికి కానీ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి ఏంటి, చేసినటువంటి మంచి ఏంటి? ఈరోజు లాస్ట్ 2019 నుంచి 2024 వరకు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు కాదు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పులివెందుల ఎమ్మెల్యే అయినటువంటి అతను చేసినటువంటి నష్టం కానీ అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని దివాల్పాలు ఎత్తించడం జరిగింది. దాన్ని ఒక గాడిలో పెట్టి ఈరోజు ఒక సస్యశ్యామలమైనటువంటి రాష్ట్రంగా ఈరోజు ఒక పక్క అమరావతి నిర్మాణం అయితేమి, అదేవిధంగా సంక్షేమం అయితేమి అన్ని రంగాలను కూడా సమానంగా తీసుకెళ్తూ రాష్ట్రాన్ని ముందంజలో నడిపించడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు. మరి 2025 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం లేదంటే కూటమి కలిసి 2024 ఎన్నికల్లో బాటంగా చెప్పినటువంటి సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయి అసలు ఎంతవరకు అమలు అవుతా ఉన్నాయి? 2025 సంవత్సరంలో ఏ స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళాయి? ఈరోజు సూపర్ 6 అయితే టోటల్గా ఒక అన్ని పథకాలు సూపర్ 6 పథకాలన్నీ రన్నింగ్ అవుతున్నాయి ఒక 5 వరకు. ఎందుకంటే ఒకటి మేబీ ఒకటి అలా కాకుండా ఈరోజు ఇచ్చినటువంటి హామీలన్నీ సూపర్ 6 పథకాలు సవ్యంగా సస్యశ్యామలంగా ఈరోజు భారీ పథకాలు అయ్యాయి. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కువగా ఎకనామికల్ ను ఫోకస్ చేసేటువంటి పథకాలు ఇవి. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇటువంటి సూపర్ 6 పథకాలు ప్రకటించి కానీ వాళ్ళు ఒక సరైన రీతిలో నడిపిన దాఖలు లేవు. కొందరు తీసుకున్నారు కానీ వాటిని కొందరు సక్రమంగా నిర్వర్తించలేకపోయారు. ఈరోజు రాష్ట్రం అప్పుల పాలైపోయినా రాష్ట్రము కనీసము ఒక కొత్త రాజధాని ఏర్పాటు చేసుకుంటూ ఇన్ఫ్రాస్ట్రక్చరు అదేవిధంగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేసుకుంటూ ఈరోజు ఒక సూపర్ 6 పథకాలన్నీ కంటిన్యూగా నడపడం అనేది అది ఒక బ్రహ్మతో కూడినటువంటి చర్య. వాస్తవంగా అయితే ఈరోజు చాలా వరకు సూపర్ 6 పథకాలు నడుస్తున్నాయి. ఎందుకంటే అది ప్రజలందరికీ తెలుసు. భారీ పథకమైనటువంటి మహిళా శక్తి కానీ స్త్రీ శక్తి ఫ్రీ బస్ అనేది అది వాస్తవంగా అయితే అది కొన్ని వేల కోట్లతో కూడుకున్నటువంటి బడ్జెట్
కానీ అటువంటి దాన్ని కూడా ఈరోజు ఉన్నటువంటి నారా చంద్రబాబు గారు లెక్క చేయకుండా ఈరోజు ప్రజలందరూ హ్యాపీగా ఉండాలి, స్త్రీలందరూ కూడా హ్యాపీగా ఉండాలి, వాళ్ళ యొక్క ఎకనామికల్ బర్డన్ తగ్గించాలి, వారికి ఇంకొక విధంగా తోడ్పాటు అవుతుందనే ఉద్దేశంతో స్త్రీశక్తి పథకాన్ని తీసుకొచ్చి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అదేవిధంగా ఉచిత గ్యాస్ కానీ, విద్యా వ్యవస్థలో తీసుకున్నట్లయితే డిఎస్సి కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి స్వార్థపూరికంగా 5 సంవత్సరాలు పాలన చేసి కనీసం 5,000 పోస్టులు ఇవ్వడానికే 5 సంవత్సరాలు ఆలోచన చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఎక్కిన మరుసటి రోజే ప్రమాణ స్వీకారం రోజే మెగా డిఎస్సి మీద సైన్ చేసి సంతకం చేసి ఒక 3 నెలల్లో ఇమ్మీడియట్ గా ఎన్ని కోర్టు అడ్డంకులు పార్టీలైనటువంటి మిగతా పార్టీలు ఎన్ని కోర్టు అడ్డంకులు ఎదుర్కొన్న వాటన్నిటిని ఎదుర్కొని డిఎస్సిని సవ్యంగా విజయవంతం చేసి ఈ రోజు అందరికి పోస్టింగ్ ఇచ్చి ఈ రోజు వాళ్ళ కుటుంబాల సంతోషాన్ని తెచ్చినటువంటి గొప్ప మహానాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా కానిస్టేబుల్ జాబ్స్ లో విషయాల్లో తీసుకున్నట్లయితే ఆ రోజు 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చినట్టు ఇచ్చి ఎగ్జామ్ ఏదో వాళ్ళకు ఫిజికల్ ఫిట్నెస్ కానీ అవి కానీ కండక్ట్ చేసి వాళ్ళను కోర్టుల ద్వారా ఆపేయడం జరిగింది. అతనే నోటిఫికేషన్ ఇచ్చి అతనే కొన్ని రకాలైనటువంటి నోటిఫికేషన్లన్నీ కోర్టు ద్వారా ఆపేసి ఎలక్షన్కి వెళ్ళడం జరిగింది. ఇటువంటి వాటిని కూడా ఎక్స్ట్రా వేకెన్సీని యాడ్ చేసి ఈ రోజు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసి వారికి కూడా పోస్టింగ్ ఇచ్చి వారి కుటుంబాల్లో కూడా సంతోషాన్ని నింపడం జరిగింది. ఇలా చెప్పుకుంటే చాలా రకాలైనటువంటి ఈ రోజు పలు రకాలైనటువంటి ఇండస్ట్రియల్ కంపెనీలు కానీ, తర్వాత నిరుద్యోగులకు మెగా జాబ్ మేళా కానీ ఈ రోజు ప్రతి మండలంలో కానీ ప్రతి నియోజకవర్గంలో కానీ ఈ రోజు మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే నిదర్శనంగా నేను కూడా చాలా వరకు అబ్జర్వేషన్ లో ఉన్నాను. ప్రతి మండలం కానీ, ప్రతి నియోజకవర్గం కానీ, ప్రతి ఒక్క జోనల్ సెంటర్ లో కానీ మెగా జాబ్ మేళా నిర్వర్తించి ఒక జాబ్ మేళకు వచ్చేసరికి 5,000 నుంచి 10,000 మందిని జాబ్ లో చేర్చుకోవడం జరుగుతుంది. ఆ రకంగా నిరుద్యోగులకు ఈ రకంగా పలు రకాలైనటువంటి కంపెనీలను ప్రోత్సహించి మన యొక్క చదువుకున్నటువంటి పిల్లలకు వాళ్ళ యొక్క నిరుద్యోగాన్ని తగ్గించి ఉద్యోగాన్ని ఏర్పాటు చేయడం అనేది అది గొప్ప చర్య. అది ఒక చంద్రబాబు నాయుడు వల్లనే జరిగింది. ఆయనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. గతంలో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో చెప్పుకోదగ్గ అభివృద్ధి కానీ, చెప్పుకోదగ్గ సంక్షేమం కానీ, చెప్పుకోదగ్గ పనులు కానీ ఏమన్నా ఉన్నాయా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవడానికి ఒకటంటూ లేదండి. ఎందుకు చెప్తున్నానంటే తను స్వార్థపూరికంగా ఆ రోజు సచివాలయ వ్యవస్థ తీసుకొని వచ్చి, వాలంటరీ వ్యవస్థ తీసుకొని వచ్చి, డిగ్రీలు కనీసం పీజీలు పిహెచ్డీలు చదివినటువంటి వారిని వాలంటరీగా నియమించి వారి యొక్క కార్యకర్తల్లాగా పనిచేయించుకున్నారు. తర్వాత అతనికి చెప్పుకోవడం అంటూ ఒక్కటి లేదు. ఎందుకంటే తనకు మంచి అవకాశం ఇచ్చినా కూడా ఒక రాజధాని నిర్మాణంలో ఎటువంటి చిన్న ఇటుక కూడా వేయకుండా రాజధాని నిర్మాణంలో ఫెయిల్ అవడం జరిగింది. తర్వాత తనకు చాలా అవకాశాలు ఉన్న కూడా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఈ రోజు ఇసుక దోపిడీ అయితేమి, నిరుద్యోగులను దోపిడీ చేయడం అయితేమి, ఏపీపీఎస్ నోటిఫికేషన్స్ లేకుండా కార్మికులు గాని వాళ్ళకు కనీసం ఇసుకను బంగారుతో పాటు సమానంగా అమ్మినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఈ రోజు ఆల్కహాల్ చూసుకున్నట్టే మందు బాబులకు ఆ రోజు అంతో ఇంతో కొద్దిగా ఏదో ఫంక్షన్లు చేసుకోవడానికి సరే డైలీ వైజ్ గా కొంతమంది అవకాశం లేకుండా కనీసము కొండంత దూరంలో పెట్టి మందును ఆ రకంగా ప్రజల నుంచి ఒక రక్తం రూపంలో అటువంటి డబ్బును రిటర్న్ తీసుకున్నటువంటి వ్యక్తి. ఎందుకంటే అన్ని రంగాల్లో ఫెయిల్. వాస్తవంగా అయితే నిజంగా చెప్తున్నాను, ఒక రాష్ట్రాన్ని అడ్మినిస్ట్రేషన్ చేయాలనో తెలియనటువంటి భ్రష్టు పట్టినటువంటి ముఖ్యమంత్రి మనకు ఎవరన్నా ఉన్నారని అంటే లాస్ట్ వెళ్ళినటువంటి పులివెందుల ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదేదో మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ మాది 2-0 అంటే నేను మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతానని ప్రజలను ఏదో కల్లిబుల్లి మాటలు చెప్పి ఏదో రౌడీజాన్ని లేదంటే ఎవరినో రెచ్చగొట్టడము చేస్తున్నాడు. ఎలా అవుతావా నువ్వు ముఖ్యమంత్రి? ఏ రకంగా అడుగుతావు ఓట్లు? ఏ రంగంలో నువ్వు అభివృద్ధి చేశావని అడుగుతావు? ఏ వ్యవస్థలో నువ్వు ముందుకెళ్ళావని చెప్తావు? ఏ వ్యవస్థలో నీకు క్రెడిబిలిటీ ఉందని చెప్పగలుగుతావు? నీకు అసలు ముందు నీ యొక్క స్టాండ్స్ ఏందో చెప్పాలి కదా. మీరు ఏం చేశారో ముందు దాన్ని వివరించినప్పుడే ప్రజలు నిన్ను దగ్గరికి తీస్తారు తప్ప మీరు చేసినటువంటి చర్యలు కానీ, మీరు చేసినటువంటి రౌడీజం కానీ ప్రజలందరికీ మతిలో అందరికి గుర్తుంది. అందువల్ల అటువంటి వాటిని మీరు తొలగదీయాలన్నా అవి నాయకత్వ లక్షణాలు లేవని నేను సవ్యంగా చెప్తున్నా నిజంగా.